హాయ్ అండి అందరికీ. ఇవాళ హెయిర్ ఆయిల్‌ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. అందుకు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ కలబంద, వేపాకు, అలాగే గోరింటాకు, అలాగే కరివేపాకు. ఇవన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని తర్వాత తీసుకున్నానండి. మందార ఆకులు, మెంతులు, తర్వాత మందార పువ్వులు, తర్వాత తులసి ఆకు అండి, తులసి ఆకు, తర్వాత ఆనియన్స్ అండి. పెద్ద సైజ్ ఆనియన్స్ 2 తీసుకున్నాను, కట్ చేసుకున్నాను. అలాగే 5 ఉసిరికాయలు తీసుకొని ఇలా తురుముకున్నాను. మా మామయ్య శబరిమలకి వెళ్ళినప్పుడు కేరళలో కొబ్బరి నూనె డబ్బా తెచ్చాడండి. ఆ కొబ్బరి నూనె డబ్బాకి ఇప్పుడు మనం హెయిర్ ఆయిల్ని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని ఇప్పుడు ఆ లీటర్ ఆయిల్ని వేసుకున్నాను. లీటర్ అండి ఈ డబ్బా. లీటర్ ఆయిల్ని వేసుకొని ముందుగా మెంతుల్ని యాడ్ చేసుకుంటున్నాను. మెంతులు ఇందాక చూపించినన్ని కాకుండా ఇంకా కొన్ని యాడ్ చేశానండి. తర్వాత మందార పువ్వులు, తర్వాత మందార ఆకులు, ఇప్పుడు మిగతా కరివేపాకు, తులసి ఆకులు, గోరింటాకు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇవన్నీ యాడ్ చేసుకుంటున్నాను. వేపాకండి, అలాగే ఇప్పుడు అలోవెరా, కలబందనండి యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఉసిరికాయ తురుమును కూడా యాడ్ చేసుకున్నానండి. బాగా ఉడకనిద్దామండి. ఆయిల్లో బాగా ఉడకనిద్దాం. నిలబెట్టి వీటి వల్ల మనకి ఉపయోగాలు ఏంటో తెలుసుకుందామండి. బాగా మరగనిద్దాం కొబ్బరి నూనెలో. ముందుగా మనం వేపాకు గురించి తెలుసుకుందాం. వేపలో యాంటీ ఫంగల్ గుణాలు ఉండడంతో చుండ్రుని తగ్గిస్తుంది. వేప నూనెని తలపై రాస్తే జుట్టు మృదువుగా మారి పేల సమస్య తగ్గుతుందండి. ఈ నూనె ఉపయోగించడం వల్ల జుట్టు దృఢంగా పెరుగుతుంది. వేపాకు తరచూ తలకి వాడితే ఇన్ఫెక్షన్ల నుంచి మనం జుట్టుని కాపాడుకోవచ్చండి, తలని. అలాగే మెంతు గింజలండి. ప్రోటీన్ మరియు నికోటిన్ ఆమ్లం సమృద్ధిగా ఉంటుందండి మెంతుల్లో. ఇవి జుట్టు పెరుగుదలని ప్రేరేపిస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. మెంతి ఆధారిత హెయిర్ మాస్కులు లేదా నూనెలను క్రమం తప్పకుండా పూయడం వల్ల తలకి పోషణ లభిస్తుంది. అలాగే రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. మెంతి గింజల్లో ఉండే శ్లేష్మం సహజ కండిషనర్గా పనిచేసి జుట్టుకి తేమ మరియు మెరుపునిస్తుంది. ఇది పొడి మరియు పెళుసైన జుట్టును హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుందండి. మృదువుగా చిక్కులు లేకుండా చేస్తుంది. చుండ్రు మరియు తల చర్మం చికాకును నివారిస్తుందండి. అలాగే తులసి ఆకులండి. తులసి ఆకుల గురించి తెలుసుకుందాం. తరచుగా తల దురదతో బాధపడేవారు కూడా తులసిని ఉపయోగించడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. తులసిలోని యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి కాబట్టి తులసి ఆకుల్ని అప్లై చేసుకోవడం చాలా మంచిది. కేశాలని నిగారిస్తుందండి. అలాగే జుట్టు పెరుగుదలకు కూడా ప్రోత్సహిస్తుంది. తర్వాత ఆనియన్స్ గురించి తెలుసుకుందామండి. ఆనియన్స్ ఉన్నాయి కదండి, వీటిలో ఉల్లి రసం ఉంటుంది. ఉల్లి రసం జుట్టు సమస్యలని దూరం చేస్తుంది. ఉల్లిపాయలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ లక్షణాలని మీ జుట్టుని పెంచి వాటిని ఆరోగ్యంగా చేస్తుందని
పరిశోధకులు చెప్తున్నారు. అయితే తెల్ల వెంట్రుకల సమస్యకు ఉల్లిపాయ దూరం చేస్తుందని ఎలాంటి ఆధారాలు లేవు. ఉల్లిపాయలో క్యాటలేస్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది హెయిర్ రూట్స్ వద్ద హైడ్రోజన్ పెరాక్సైడ్ను తగ్గిస్తుంది. ఈ కారణంగా జుట్టు త్వరగా తెల్లబడదని చెప్తున్నారండి పరిశోధకులు. అలాగే ఇప్పుడు ఉసిరికాయల గురించి తెలుసుకుందాం. ఉసిరికాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. జుట్టును బలోపేతం చేయడానికి, జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు దాని మొత్తం జుట్టును ఆరోగ్యంగా మెరుగుపరచడానికి ఉసిరిని తరచుగా వాడాలండి. అలాగే ఈ ఉసిరికాయని జుట్టు సంరక్షణ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తారండి. మధ్యలో కలబెట్టుకుంటూ ఉండాలండి. తర్వాత ఇప్పుడు మనం మందార ఆకుల గురించి తెలుసుకుందామండి. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయండి. అలాగే మందార ఆకులు, పువ్వులు జుట్టును మందంగా మెరిసేలాగా పొడవుగా చేస్తాయి. ఇప్పుడు మందార ఆకులు, పువ్వుల గురించి తెలుసుకుందాం. మందార ఆకులు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో సహాయపడతాయి. ఈ ఆకులు, పువ్వులు జుట్టుని మందంగా మెరిసేలాగా పొడవుగా చేస్తాయండి, కాంతివంతంగా. అలాగే గోరింటాకు జుట్టు సంరక్షణకు గోరింటాకు ఉత్తమమైనదండి. పొడి మరియు ముడతలు పడిన జుట్టుని మెరుగుపరుస్తుంది. ఇది జుట్టు పొడిబారకుండా అట్లాగే జుట్టు పగలకుండా చేస్తుందండి. ఇప్పుడు వేపాకు గురించి తెలుసుకుందామండి. వేపాకు గురించి ఫస్టే చెప్పేస్తాను కదా. తర్వాత ఇప్పుడు మనం కలబంద గురించి చెప్పుకుందామండి. జుట్టు పెరుగుదలను పెంచుతుందండి కలబందలో B12 మరియు ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. అలోవెరా యొక్క ముఖ్య భాగమైన ప్రోటియోలైటిక్ ఎంజైమ్ చనిపోయిన కణాలను తొలగిస్తుందండి. అలాగే నిద్రాణమైన జుట్టు కుదుళ్లను పునరుద్ధరిస్తుంది, తద్వారా జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి. చూడండి, ఇలా బాగా ఆయిల్లో ఆకుల పువ్వులన్నీ క్రిస్పీగా వచ్చేదాకా మనం కలబెట్టుకుందామండి. చూడండి, ఆయిల్ అనేది కూడా కలర్ మారింది. ఈ ఆయిల్ని అప్లై చేసి తర్వాత తల స్నానం చేసామంటే చాలా మంచిదండి. జుట్టు కుదుళ్ళు బలంగా మారి తెల్ల జుట్టు, అలాగే జుట్టు రాలడాన్ని తగ్గిస్తుందండి ఈ ఆయిల్ పెట్టుకుంటే. చూడండి, ఆయిల్ అనేది మనకి రెడీ అయిపోయిందండి. చూడండి, ఆయిల్ అంతా ఇదంతా పైకి తేలుతూ ఉందండి. ఆయిల్ అనేది అడుగు బాగానుంది. మనకి ఇవి క్రిస్పీగా వస్తే అన్ని ఆకులు, పువ్వులన్నీ పైకి తేలుతాయండి. ఆయిల్ అంతా అడుగున తేలుతుంది. మనకి ఎక్కువ ఆయిల్ కూడా ఏమి లాస్ అవ్వదండి. మనం ఎంత ఆయిల్ వేస్తామో ఒక 50 గ్రాములు అలా తగ్గుతుంది అంతేగాని ఆయిల్ ఏమి దీనివల్ల లాస్ ఏం లేదండి. లీటర్ వేసుకుంటే ఒక 50 గ్రాములు తగ్గుతుందండి ఆయిల్, అంతేనండి. మనం ఎంత కాంచామో అంత సరిపోతుందండి. మన బాటిల్కి ఎంత ఉందో అంతే ఉందండి. నాకైతే నేను లీటర్ పోసానండి, లీటర్లో ఒక 50 గ్రాములు తగ్గింది అంతేను.
చూడండి, చాలా టైం పట్టిందండి ఆయిల్ ప్రిపేర్ చేయడానికి. చాలా అంటే చాలా టైం పట్టిందండి. దాదాపు నాకైతే ఒక 45 మినిట్స్ అలా పట్టిందండి. ఇలా చేసి మనం బాటిల్కి పోసుకొని ఉంచుకున్నామంటే, చిన్న ఫ్యామిలీ అయితే ఒక 4 or 5 మంత్స్ వస్తుంది. అలాగే పెద్ద ఫ్యామిలీ వాళ్ళకైతే 2 మంత్స్ అలా వస్తుందండి లీటర్ ఆయిల్ అనేది. 2 మంత్స్, ఇంకా పెద్ద ఫ్యామిలీ అయితే 1 మంత్ అయినా వస్తుంది, అంతేనండి. అంతేనండి, నాకైతే ఆయిల్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లారిన తర్వాత అండి క్లాత్ తీసుకొని క్లాత్లోకి మొత్తం వడగట్టుకున్నానండి. ఇలాగా క్లాత్ సహాయంతో మొత్తం వడగట్టుకున్నానండి. చల్లారిన తర్వాత మళ్ళీ నేను చూడండి, ఆయిల్ మనం అలా ప్రెస్ చేసే కొద్దీ ఆయిల్ అనేది దారలుగా కారుతూ ఉంది. బాగా శక్తిని ఉపయోగించాలండి ఇక్కడ మనం. క్లాత్ని గట్టిగా పట్టుకొని 2 చేతులతో అండి, నాకైతే గట్టిగా ప్రెస్ చేశానండి. నేనైతే నా బలం అంతా ఉపయోగించానండి. అప్పుడు మనకు ఆయిల్ అంతా వస్తుందండి. ఒక చుక్క కూడా ఆయిల్ వేస్ట్ చేయలేదండి నేను. నా మాటలు అంత ఫ్లూయెంట్గా లేకపోతే క్షమించండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. చూడండి, ఇంకా ఉందని ఇంకా ప్రెస్ చేస్తూనే ఉన్నానండి నేను ఆయిల్. అంతేనండి, మనకి ఫైనల్గా అయితే హెయిర్ ఆయిల్ అనేది రెడీ అయిపోయిందండి. ఇది మన జుట్టుకి వాడడం వల్ల చాలా మంచిదండి. చూడండి, చూడండి ఆయిల్. ఇప్పుడు ఈ ఆయిల్ మనం ఇందాక తీసుకున్న బాటిల్లోకి ఉంచుకుంటున్నానండి. కొబ్బరి నూనె బాటిల్ ఉంది కదండి, కేరళ నుంచి తెచ్చుకునింది, ఆ బాటిల్లోనే స్టోర్ చేసి పెట్టుకుంటున్నానండి. మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్